హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే అండి, మీకు కనిపిస్తుంది కదా నాజిల్స్, కేక్ నాజిల్స్తోని. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. నేను మీ నవనీత. ఎలా ఉన్నారండి అందరూ? ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఫస్ట్ ఈ టూత్ పేస్ట్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నానండి. ఏ టూత్ పేస్ట్ అయినా తీసుకోవచ్చు, టిన్స్తో కూడా చేసుకోవచ్చు. టిన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో లేని వాళ్ళు ఇంట్లో అయితే పేస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో చేసుకుందాము, మనం ప్రాక్టీస్ చేసుకుందాము, మనకు రావాలి అని అనుకునే వాళ్ళు ఇలా తక్కువ కాస్ట్లో ఉన్న వాటితో రెడీ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. టిన్స్ ఉంటే టిన్స్తో చేసుకోవడం ఇంకా మంచిది. ఆర్ బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్తో చేసుకుంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి, మనకు బెండ్ చేయడానికి ప్రాబ్లం అవుతాయి. అందుకని చెప్పి ఇది పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది, ప్రాక్టీస్ చేసుకోవడానికైనా వర్క్ చేయడానికి అయినా. సో ఫస్ట్ అయితే టూత్ పేస్ట్, దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కరెక్ట్గా క్లీన్ అవ్వాలి కాబట్టి నేను హాట్ వాటర్లో వేసి కడిగి అండ్ ఇంకోసారి మంచిగా నీటితో కడిగిన తర్వాతనే నేను నాజిల్స్ని రెడీ చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఇంకా నేను చిన్న మనకి నాజిల్స్ అయితే మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అని చెప్పి నేను మీడియం సైజులోనే కట్ చేస్తున్నానండి. ఒక్క టూత్ పేస్ట్కి ఒక్క దాంట్లో 4 వస్తాయండి. అట్లా 2 మనం తీసుకున్నాం కాబట్టి 8 రావచ్చు. సో నేను మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. సో వాటిని కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కోన్ షేప్లో చేసుకోవాలండి. కోన్ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రాని కూడా మనం కట్ చేసుకోవాలి. లేదు అని అంటే మనం షేప్ అవుట్ ఇచ్చుకునేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. డబల్ వచ్చింది అని అనుకోండి, మనం కట్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకని మనకి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకొని అక్కడ మనం టేప్ని పేస్ట్ చేసుకోవాలి. సో లోపల సైడ్ ఉన్నది కూడా మనము డబల్ రాకుండా మనకి మొత్తం సింగిల్గానే ఉండాలి అండి మనకి ఆ కోన్ అనేది. అందుకని చెప్పేసి మనం లోపల సైడ్ కూడా బయట సైడ్ కూడా మనం నీట్గా కట్ చేసుకొని మనం ఇలా సెల్లో టేప్ని మనం క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇలా సెల్లో టేప్తో మనం మొత్తం కవర్ చేసుకున్నామంటే మనకు ఊడిపోకుండా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, నేనైతే మొత్తము ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ దగ్గర మొత్తం టేప్ని క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు మనం పైన కూడా రౌండ్గా షేప్ ఇచ్చుకొని, సో లేదంటే మనం ఇట్లా మన జాయింట్ దగ్గర లైన్గా స్ట్రైట్ లైన్గా కూడా ఇంకోసారి మనం వేసుకున్నాము అని అంటే ఇంకా క్లోజ్డ్గా మనం నీట్గా క్లోజ్ అయిపోతుంది సెల్లో టేప్తోని. సో ఇప్పుడు మనం పైన షేప్ అవుట్ ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. మనకైతే ఫ్రంట్లో ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం ఫస్ట్ కట్ చేసుకొని ఆ లోపల సైడ్ మనకు రౌండ్ షేప్లో వస్తుంది కదా, ఆ రౌండ్ షేప్ నుంచి మనం ఒక్కొక్కటి వి షేప్లలో కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్లవర్ కట్ చేసుకుందామండి, ఫ్లవర్ షేప్ రావడానికని. సో ఫస్ట్ అన్ని వీస్ లాగా కట్ చేసుకున్నాము అని అంటే మనకు మంచిగా వస్తుందండి. జిగ్జాగ్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకుంటే చుట్టూతా మనం వీ షేప్లో కట్ చేసుకున్నామంటే మనకు ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. సో మనకు ఒక వీ షేప్ వచ్చేసింది కదా, ఇంకో వీ షేప్ లాగా అలా కట్ చేసుకోవాలి. సో మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. సో మనం ఇప్పుడు దీంట్లో మనకు కేక్ క్రీమ్ వేసుకొని మనము ప్రెస్ చేసామంటే మనకు ఫ్లవర్ షేప్ వస్తుంది. చూస్తున్నారుగా, మనం మొత్తం ఫ్లవర్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ని కొంచెం మనం బెండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంకో షేప్ మనం తీసుకుందామండి. అన్నిటిని అలాగే కోన్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో షేప్ మనం తీసుకుందామండి. ఇంకో షేప్ ఏంది అంటే ఫ్లవర్ రావడానికండి, ఫ్లవర్ కాదండి, లీఫ్ రావడానికని. ఏం లేదండి, మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకొని మధ్యలో ఒకటే దగ్గర వీ షేప్ తెచ్చుకోవాలి, అది సరిపోతుందండి. అండ్ దిస్ ఈజ్ థర్డ్ వన్. ఇదేంటి అని అంటే సేమ్ వీ కట్ చేసుకోవాలి అండి. ఒక సైడ్ కట్ చేసుకోవాలి, ఇంకో సైడ్ మనము
జిగ్జాగ్గా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే ఇది మనకేంది అని అంటే జిగ్జాగ్ లాగా లైన్స్ లాగా పడుతుందండి మనకి క్రీమ్. అండ్ ఫైనల్గా ఇంకోటి చేసుకుందామండి. మనం రోజ్ ఫ్లవర్స్ వేసుకోవడానికని జస్ట్ ప్లెయిన్ వేసుకున్నాము అని అంటే ఆ ప్లెయిన్ దాని మీద పెటల్స్ లాగా వేసుకుంటే మనకు రోజ్ ఫ్లవర్ కూడా వచ్చేది నోజల్ రెడీ అవుతుంది మనకి. జస్ట్ ఏం లేదండి, చిన్న కట్ చేసుకొని కార్నర్స్లలో కూడా కొంచెం కొంచెం కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ మనకి ఇవి రెడీ అయ్యాయి కదండి. మనకి ఫ్లవర్ షేప్ ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చింది కాబట్టి నేను ఇంకోటి ఎక్స్ట్రాగా చిన్నది కూడా కట్ చేసి మీకు చూపిద్దామని ఇంకోటి కట్ చేస్తున్నాను. సో అన్నీ సేమ్ షేప్లో, ఒకటి ఫ్లవర్ది మాత్రం పెద్ద షేప్లో కట్ చేశాను. చూస్తున్నారు కదా, మనకు 5 మొత్తం రెడీ అయిపోయాయండి. సో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలాంటివి అయితే ఒకవేళ మనకు పాడైనా సరే మనకి ఏమనిపించదు, మన ఇంట్లో టూత్ పేస్టులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అని నాకు అనిపించి మీతో షేర్ చేసుకున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.